హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025కి సంబంధించి ఎన్టీఏ అఫీషియల్గా రిజల్ట్స్ని డిక్లేర్ చేసింది. మీలో ప్రతి ఒక్కరు రిజల్ట్ని చెక్ చేసుకొని ఉంటారు. ఎలా చెక్ చేసుకోవాలనే వీడియో మన ఛానల్ అప్డేట్ చేశాను. ఒకవేళ మీరు రిజల్ట్ చెక్ చేసుకొని ఈ వీడియో చూసినట్లయితే మీ మార్క్స్, మీ ర్యాంక్, మీ క్యాస్ట్, మీ స్టేట్ ఈ ఆర్డర్లో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా కామెంట్ చేయమని చెప్పండి. సో దట్ చూసే వాళ్ళకు యాక్చువల్ కాంపిటీషన్ ఎంత ఉందని తెలుస్తుంది. ఈ పర్టికులర్ వీడియోలో స్టేట్ వైడ్ అండ్ క్యాస్ట్ వైజ్ కాంపిటీషన్ ఎలా ఉంది, 2024తో కంపేర్ చేస్తే 2025లో పెరిగిందా తగ్గిందా, అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి, అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ గుడ్ న్యూస్ ఏంటి, అండ్ కట్ ఆఫ్ అనేది వెరీ వెరీ లో ఉంటుందా లేదా అనేది ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా మంది వీడియోని చూసి వెళ్ళిపోవడం కాదు, ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నలా తెలుస్తుంది, అండ్ నాకు ఇంకొక వీడియో చేయాలంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మోటివేటింగ్ గా ఉంటుంది. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నాది. ఓకే, అండ్ దాంతోపాటు మీలో చాలా మందికి రిజల్ట్స్ వచ్చేసింది. ఇప్పటి వరకు మీరు 50% ఆఫ్ ద టాస్క్ ని మాత్రమే కంప్లీట్ చేశారు. నెక్స్ట్ టాస్క్ అంతా కూడా కౌన్సిలింగ్. ఓకేనా? సో కౌన్సిలింగ్ ఇది ప్రాపర్ వేలో తెలుసుకొని పర్ఫెక్ట్ అటెంప్ట్ చేస్తే మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది. దీనికోసం మీ విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ 2025కి స్టార్ట్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే 7893947228 నంబర్కి వాట్సాప్లో మాత్రమే మెసేజ్ చేయండి. వీలైతే వాట్సాప్ కాల్ చేయండి, కానీ నార్మల్ కాల్స్ అనేది కలవు. నీట్ యూజీ మెంటర్షిప్ అని మెసేజ్ చేయగానే మీకు బై డిఫాల్ట్ ఒక మెసేజ్ వస్తుంది, ప్లాన్ 1, ప్లాన్ 2 అని. ప్లాన్ 1 వచ్చేసరికి కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. A to Z ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ ఎవరు చెప్పని విధంగా మీరు కాలేజీలో జాయిన్ అయినంత వరకు మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ వెబ్ ఆప్షన్ సంబంధించి. ప్లాన్ 2 వచ్చేసరికి గైడెన్స్ తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా మేమే చేస్తాము. మీకు నచ్చిన ప్లాన్ లో మీరు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. సార్, మెంటర్షిప్ లో జాయిన్ అవ్వడం వల్ల మాకు ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందంటే, మీకు బ్యాక్ బోన్ లో ఒక పర్సన్ ఉన్నాడనే ధైర్యంతో మీరు కౌన్సిలింగ్ లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అటెంప్ట్ చేయొచ్చు. నేనే మీకు ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా, ఒక బ్రదర్ లాగా హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు visionupdate.in వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాము. అండ్ దాంతోపాటు స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. 3 వచ్చేసరికి నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. సో మీరు ఏ డౌట్ ఉన్నా మీరు కాలేజ్లో జాయిన్ అయిన వరకు నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, నాతో మాట్లాడొచ్చు. రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు మిస్టేక్ చేసి కౌన్సిలింగ్లో తప్పులు చేసి సీట్ పోగొట్టుకోవడం కన్నా ఒక పర్ఫెక్ట్ మెంటర్ని ఎంచుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మనకు ఇది ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్. దీంట్లో మనకు స్టేట్ వైడ్ ఎంతమంది క్వాలిఫైడ్, ప్రీవియస్ ఇయర్లో ఎంతమంది ఉన్నారు, ఎవ్రీథింగ్ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్లలో మనకు చాలా కలర్ఫుల్గా ఇచ్చేవాళ్ళు, చాలా బ్లాక్ అండ్ వైట్ లో ఇప్పుడు ప్రజెంట్ ఇవ్వడం జరిగింది దీన్ని. సో దీంట్లో మనం డాటాని మనం ఒకవేళ కంపేర్ చేస్తే, ఫస్ట్ మనకు 2019 నుంచి 15 లక్షల మంది అపేర్ అవుతే, సో ఈ సంవత్సరం 22 lakhs మెంబర్స్ అప్లికేషన్ చేయడం జరిగింది. దీంట్లో అప్పుడు మనకు 14 లక్షల మంది ఎగ్జామినేషన్ రాస్తే, ఈ సంవత్సరం 22 లక్షల మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అపేర్ అవ్వడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే 1 లక్ష మంది తగ్గారండి అపేర్ అయిన వాళ్ళలో. ఓకేనా? అదేవిధంగా నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆబ్సెంట్ అండ్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ ఎంతమంది, ఇండియన్ నేషనల్స్ ఎంతమంది క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది. టోటల్ గా మనకు 22,76,069 మంది క్యాండిడేట్స్ మనకు నీట్ యూజీ 2025కి సంబంధించి రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ సిటీస్ ఏంటి, లాంగ్వేజెస్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇచ్చారు. అండ్ ఏ లాంగ్వేజ్ లో ఎంతమంది రాశారు కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్ ఎంతమంది అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంతమంది. ప్రీవియస్ ఇయర్ లో 2024లో మేల్ క్యాండిడేట్స్ 5,46,000 మంది ఉంటే, సో ఫీమేల్ క్యాండిడేట్స్ 7,69,000 మంది ఉన్నారు. ఈ సంవత్సరం మేల్ క్యాండిడేట్స్ 5,14,000 మంది ఉంటే, సో ఫీమేల్ క్యాండిడేట్స్ 7,22,000 మంది ఉన్నారు. ప్రీవియస్ ఇయర్ లో మనకు 13 లక్షల మంది ఉంటే, ఈ సంవత్సరం 12 లక్షల మంది మాత్రమే ఉండడం జరిగింది. సో అదే విధంగా మనకు ప్రీవియస్ ఇయర్ లో ఓబీసీలో 6,18,000 మంది క్వాలిఫై అయితే, ఈ సంవత్సరం 5,64,000 మంది. అంటే కాంపిటీషన్ ఓబీసీలో తగ్గింది. ఎస్టీలో 1,78,000 ఉంటే 1,68,000, 10,000 కాంపిటీషన్ తగ్గింది. ఎస్టీ 68,000 మంది ఉంటే ఈ సంవత్సరం 67,000 మంది ఉన్నారు, 1000 కాంపిటీషన్ తగ్గింది. జనరల్ వచ్చేసరికి 3,33,000 మంది ఉంటే ఈ సంవత్సరం 3,38,000 మంది ఉన్నారు, 5,000 మంది పెరగడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ 1,16,000 మంది ఉంటే ఈ సంవత్సరం 97,000 మంది మాత్రం ఉండడం జరిగింది. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ లో మనకు 13 లక్షల మందికి సంబంధించి క్వాలిఫై అవుతే, ఈ సంవత్సరం 12 లక్షల మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. అంటే ప్రీవియస్ ఇయర్ కన్నా మనకు కాంపిటీషన్ తగ్గింది, క్వాలిఫై అయిన వల్ల కాంపిటీషన్ అనేది తగ్గడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్వాలిఫైయింగ్ మార్క్స్ దగ్గర చూసినట్లయితే
ప్రీవియస్ ఇయర్ లో మనకు తగ్గింది కాబట్టి ప్రీవియస్ ఇయర్ లో మనకు 720 టాప్ స్కోర్ అండ్ ఓపెన్ వచ్చేసరికి 162 క్వాలిఫై మార్క్స్ ఉంటే ఈ సంవత్సరం వచ్చేసరికి 686 టాప్ స్కోరు అండ్ 144 మనకు లీస్ట్ స్కోరు. సో మీరు నన్ను జెన్యున్ గా విజన్ అప్డేట్ ని ఫాలో అవుతే నేను మీకు స్టార్టింగ్ లో ఎగ్జామినేషన్ రాసిన తర్వాత డాటాలో 686 మీకు ఉండబోతుంది టాప్, మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, ఉండొచ్చు 720 అవుట్ ఆఫ్ 720 రాదు అని మీకు చెప్పడం జరిగింది ఒక వీడియోలో. ఎంతమంది విన్నారని నాకు తెలియదు. 686 అనేది మనకు ఇండియాలో టాప్ ర్యాంక్, ఓకేనా. 720 అవుట్ ఆఫ్ 720 లాస్ట్ ఇయర్ మనకు 69 మెంబర్స్ వస్తే ఈ సంవత్సరం ఒక్కరికి కూడా రాలేదు. 686 మార్కులు అనేది అంటే ఇక్కడనే మనకు ఆల్మోస్ట్ 40 మార్కుల కాంపిటీషన్ తగ్గింది. అదే విధంగా మనకు మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసరికి 144. ఏంటి సార్ మీకు 686 అనేది తగ్గింది, 40 మార్కులు తగ్గింది కదా, మరి 162 అంటే 40 మార్కులు తగ్గాలి కదా సార్ అంటే మనకి ఏం జరిగిందంటే టాప్ ర్యాంక్ తగ్గింది కానీ ఒక బౌండరీకి వచ్చేసరికి అంటే 440, 450, 460, 400 బౌండరీకి వచ్చేసరికి ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ చాలా 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 ఎక్కువ మంది ఉండడం వల్ల మనకు 144 కి కట్ ఆఫ్ జరగడం జరిగింది. లాస్ట్ ఇయర్ 162, ఓకేనా. 11,65,000 మంది ఉంటే ఈ సంవత్సరం 11 లక్షల మంది ఉన్నారు. 6,000 కాంపిటీషన్ అనేది తగ్గడం జరిగింది. అదేవిధంగా ఓబీసీ వచ్చేసరికి 127 ఉంటే 113కి పడిపోయింది. ఎస్సీ ఎస్టీ కూడా 113కి పడిపోయడం జరిగింది. ఎవరైతే 113 మార్కులతో వచ్చిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కౌన్సిలింగ్ ఎలిజిబుల్. 144 మార్క్స్ తోని ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మనకి ఎలిజిబుల్. టోటల్ గా ఈ ఇయర్ మనకు క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఎంత అంటే 1,10,000 అంటే 12 లక్షల మంది క్వాలిఫై అయితే దీంట్లో 144 మార్కుల పైన ఉన్న వాళ్ళు 1,10,000 మంది మనకు ప్రీవియస్ ఇయర్ కన్నా 6,000 మంది తక్కువగా క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. సో ఇది మనకు ఓవరాల్ గా అన్ని స్టేట్లకు సంబంధించి కేటగిరీ వైజ్. సో దాంతో పాటు స్టేట్ల వైజ్ చూసుకున్నా కూడా మనకు ఒక క్లియర్ కట్ డాటా ఉంది. సో స్టేట్ల వైజ్ చూస్తే ఏ స్టేట్ లో కూడా మనకు అంతగా ఇంక్రీజ్ అయినట్లేదు. సో మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చూసినట్లయితే ప్రీవియస్ ఇయర్ లో 66,000 మంది రిజిస్టర్ అవుతే 64,000 మంది ఎగ్జామ్ రాస్తే 43,000 మంది క్వాలిఫై అయ్యారు. ఈ సంవత్సరం రిజిస్టర్ అయిన మంది 59,000 అంటే ఇక్కడే తగ్గిపోయింది మనకి 7,000 కాంపిటీషన్. క్వాలిఫై అయిన వాళ్ళు 57, అపియర్ అయిన వాళ్ళు 57,000 మంది. క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ చూడండి ఎంత తగ్గిందో, 36,000 మంది క్వాలిఫై అయ్యారు. కేవలం 43,000 నుంచి 36,000 మంది, ఆల్మోస్ట్ 6,000 మంది కాంపిటీషన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా తగ్గింది. ఇది చాలా 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 గుడ్ న్యూస్. మనకు చాలా స్టేట్లలో కాంపిటీషన్ తగ్గింది. సో ఇక్కడ మనకు బీహార్ విషయానికి వస్తే ఇక్కడ కాంపిటీషన్ పెరిగింది. కొన్ని స్టేట్లలో కాంపిటీషన్ పెరిగింది కానీ ఓవరాల్ గా ఆల్మోస్ట్ అన్ని స్టేట్లలో కాంపిటీషన్ తగ్గింది. తెలంగాణకు సంబంధించి చూస్తే ప్రీవియస్ ఇయర్ లో మనకు 79,000 మంది రిజిస్టర్ అవుతే 77,000 మంది ఎగ్జామ్ రాస్తే 47,000 మంది మనకు క్వాలిఫై అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 72,000 మంది ఎగ్జామినేషన్ రాస్తే 72,000 మంది రిజిస్టర్ అవుతే 41,000 మంది మనకు క్వాలిఫై అవ్వడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ కంపేర్ చేస్తే తెలంగాణలో కూడా 6,000 ర్యాంకర్లు కట్ ఆఫ్ అనేది అంటే కాంపిటీషన్ అనేది తగ్గడం జరిగింది. ఇది 2 స్టేట్లకి గుడ్ న్యూస్ అండి, ఓకేనా. 2 స్టేట్లకి గుడ్ న్యూస్. ఎందుకు సార్ నువ్వు ఇలా చెప్తున్నావు అంటే నేను ఓవరాల్ గా కాంపిటీషన్ చూస్తే ప్రీవియస్ ఇయర్ లో మనకు 550 దగ్గర 130,000 ర్యాంక్ అనేది వస్తే ఈ సంవత్సరం 440 దగ్గరనే మనకు 130,000 ర్యాంక్ రావడం జరిగింది. ఓవరాల్ గా ఇప్పటి వరకు మనకు ట్రెండ్స్ అండ్ డాటాను బట్టి నేను మీకు చాలా వీడియోలలో చెప్పాను 100 నుంచి 120 మార్కుల కాంపిటీషన్ ప్రీవియస్ ఇయర్ కన్నా తగ్గడానికి ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. సో ఈ లెక్కన మనం చూస్తే మనకు తెలంగాణలో 380 నుంచి 400 మధ్యలో కాంపిటీషన్ ఉండడానికి ఛాన్స్ ఉంది, ఇంతకన్నా తగ్గొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో 460 నుంచి 480 మధ్యలో ఓపెన్ కాంపిటీషన్ ఉండొచ్చు, ఇంతకన్నా తగ్గొచ్చు. మన దగ్గర ప్రజెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ డాటా లేదు. సో మీరు డాటా ఇస్తేనే మేము ఏదైనా కట్ ఆఫ్ సంబంధించి మీకు అప్డేట్ అయితే ఇస్తాము. సో కింద కామెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కరు మీ మార్క్స్, ర్యాంక్, క్యాస్ట్, స్టేట్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కంపారిజన్ చూద్దాం. ప్రీవియస్ ఇయర్ తో కంపారిజన్ వీడియో అయితే మీకు చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మనకు టాప్ 100 లో ఎవరెవరు ఉన్నారు అనేది లిస్ట్ ఇచ్చారు. అండ్ టాప్ 100 కి సంబంధించి మనకు తెలంగాణలో 18th ర్యాంక్ రావడం జరిగింది, ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ నుంచి 19th ర్యాంక్ రావడం జరిగింది. సో మీరు ఈ విధంగా ర్యాంకర్లకు సంబంధించిన పీడిఎఫ్ కూడా ఈ డాటా నుంచి చెక్ చేసుకోవచ్చు, ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్వాలిఫై మార్క్స్ 144 ఓపెన్ కాంపిటీషన్, ఓబీసీ 113 వీళ్ళు మాత్రమే కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు మీ మార్క్స్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.